ఏంటి బాయిల్ అయ్యే వాళ్ళు బొచ్చే మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ. ఎవడే స్టెప్ వేయట్లే. 2-3 చచ్చిపోతాడు అని అన్నాడు. తెలుసు అంత లేదు బస్. నువ్వేంటి పోనీయండి బండి లెక్క కార్ లెక్క. ఓకే స్టాపింగ్ నో స్టాండింగ్. బాగా ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. యాక్చువల్ డల్ ఉంది అనుకుంటాను. చాలా డల్ ఉంది లైటింగ్. అక్కడ దిగిన తర్వాత మ్యాప్ పెట్టుకొని గోల్కొండ వెళ్ళిపోదాం. మొన్న కూడా దీనికి డౌన్కే కదా మనం వచ్చింది, పిల్లల దగ్గరికి బయటకు వచ్చాం కదా. అవును, అట్లా మళ్ళీ ఇదంతా వచ్చే పని లేదు. ఇది జనాలు మర్చిపోయారు యాక్చువల్గా. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసి ఉంటే దీని మీద చాలా మంది యూట్యూబ్ చేసేవాళ్ళు. లాంగెస్ట్ ఫ్లైఓవర్ అని 10 km డ్రైవ్ ఆన్ 10 km అట్లా చేసేవాళ్ళు కదా. 11.5 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒక్క టర్నింగ్ బోర్డ్ లేదు. అక్కడ దిక్కు ఉంది, ఇటు దిక్కు లేదు. ఇటు దిక్కు లేదు అంటే పడిన తర్వాత పెడతారా బోర్డు తీసుకొచ్చి. గోల్కొండ కనబడుతుంది. ఇక్కడ ఉన్నాయండి కొండల మీద ఇల్లు. ఇక్కడ ఒకసారి లిఫ్ట్ చేయొచ్చు కదా, అది చిత్తరదాకా ఉన్నాయి కదా లెఫ్ట్లో. మొత్తం బస్సు నేను ఎప్పుడు చూడలే బస్సు. అంటే వెళ్ళగానే మనకి ఎప్పుడు తెలియదు కదా. దీనిపైన మళ్ళీ రేకులేసి ఆవిడ ఆకుపోయి అంతే ఆకుపోయేది. దేవాంశ్ గారు హక్కి మెల్లగా ఇప్పుడు లేపుతుంది నుంచి. అమ్మలు కూడా అంతే 9 అయింది కదా. హాలిడే రోజు 9 కూడా లేకదా. అమ్మ స్వీటీ కూడా లేకదా. ఇజ్జి లేగదు. లేగాక వాడు పడుకుంటారు. ఇంకా నేను మ్యాక్సిమం లేచిపోయి ఇంకా కూర్చొని అప్పుడప్పుడు నేనే తీయటకి గెలికి లేపుతా నాకు నచ్చగా. దేవాంశ్ గారి స్కూల్ ఉంటుంది కదా, అందుకు లేపుతా వాడిని. హక్కి దానికి లేపాల్సిన అవసరం లేదు. దానికి కొంచెం టచ్ చేస్తే లేసుకొస్తే నేను నవ్వుతూ ఉంటుంది. కూర్చొని మనుషులు కనబడారు నాకు ఇంకా నవ్వుతూ ఉంటుంది. మనుషులు కనబడలేదు ఇంకా పిలుస్తుంది అమ్మా నాన్న అనిపిస్తుంది అక్కడి నుంచి. అంటే లేపాడు రూమ్ బై రూమ్ లిఫ్ట్లో. లిఫ్ట్ ముందే వేస్తాడు. ఇల్లు మాత్రం నార్మల్గా ఉంది. స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ కానీ అస్సలు క్లారిటీ లేదు, లైటింగ్ లేదు, దిక్కు నుంచి వచ్చేస్తుంది. డౌటే నాకు. బా కుక్క ఎక్కిందండి పైకి. అది ఎక్కడ దిగాలి కిందకి? ఏంటి కుక్క పైన కనబడింది, అది ఎటు నుంచో ఎక్కింది పాపం. దానికి కిందకి వెళ్ళడానికి దారి తెలియదుగా. ఫుడ్ దొరకదు ఎక్కడ. కన్ఫ్యూజన్ అడిగిపోతే ఎక్కేస్తాయి. దానికి ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎటు నుంచి కిందకి వెళ్ళాలో తెలియదు. మన జాదు కుక్క అయితే వెళ్ళిపోతుంది.
అయితే లోపల ఉన్న వాళ్ళు కూడా ఏం వేయగలేరు, దిగటానికి కూడా లేదు. డీజిల్ అయిపోతే ఎవడన్నా బండి తోడు తెప్పియచ్చు కానీ రాయల్ ఓక్ అంత ఆడిస్తున్నాడు. ఆడికే లేదు బస్సు పోయి చూస్తారు. రాయల్ ఓక్ వాడికి టీవీ యాడ్లు, పెద్ద పెద్ద హోర్డింగ్స్, మాల్స్, పెద్ద పెద్ద షోరూమ్స్, ఏ భలే ఉన్నాయి. నాకు తెలుసు అది రివర్స్లో వెళ్తుంది కదా, ఓపీ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళి మనం ఎక్కి దగ్గర దిగింది. అది అప్పటికే వీక్ ఉంది కానీ వెళ్ళింది అక్కడ దాకా. ఇంకా వేరే ఫుడ్ లేదు కదా, తప్పదు వెళ్ళాల్సిందే. దానికి ఆ ఎక్కే కార్లు కరెక్ట్గా కనబడితే మనం వెళ్ళే దాంట్లో ఒక దగ్గర ఉంది. అవును, అది కరెక్ట్గా చూసుకుంటే దిగిపోతాయి. లేదా దానికి అలవాటు మనం చెప్పలేంగా. వాకింగ్ వచ్చింది. ఈ రివర్స్ ఎక్కడ దాకా నడిస్తున్నా పోలీసులు వాళ్ళు కనపడతారు, మనుషులు ఉన్నారు అనుకొని చూస్తుంది. అయిపోయింది. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ డాల్ఫిన్ దగ్గరికి వచ్చామంటే ఒకడెవడు ఇదొక్కటి వీడియో తీసి పెట్టాడు. ఇట్లా వెళ్తా ఉంటారు కదా కార్లో, సైడ్ నుంచి తీసి యూట్యూబ్లో పెట్టడం. అస్సలు ఎందుకంటాడు ఆడికేనా తెలుసు. ప్రాపర్ షేప్ లేదు. ఈ ఫంక్షన్ హాల్లో మా ఓనర్ పాత ఇంటి ఓనర్ పెళ్ళి, వాళ్ళ కూతురు పెళ్లి చేశారు, కొడుకు పెళ్లి చేశారు. ఆడు మాతో మారుతా అన్నాడు, టైల్స్ వాడు. ఇప్పటి వరకు మాట్లాడు. అక్కడే ఉన్నాడా? ఆడికి అక్కడ ఆ ఇంట్లో కలిసి వచ్చినంత ఎవడికి కలిసి రాలేదు. ఆడు మొత్తం ఓ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ వచ్చాడు, ఇంట్లో గొడవ వేసుకొని పిల్లల్ని తీసుకొని. అప్పటికి పిల్లలు లేరు, పిల్లల కోసం తిరగడమే తప్పితే వీడు అక్కడ ఊర్లో ఏం చేశాడంటే, నా లెక్క ప్రకారంగా మొత్తం అలా అయ్యే షాపులు అయ్యి ఉంటాయి. వీడికి బాగా జల్సాలు వాడు, మంచి క్రీమ్ కొనుక్కోవడము, మేకప్లు అవ్వడము, మంచి తిరిగి షోకులు అనమాట. సో అవన్నీ పొత్తులో అదే ఎవ్వరు వాళ్ళ తమ్ముడు ఉండేవాడు, మొత్తం ఆపేసాడు వాళ్ళని ఎక్కడికక్కడ. వాళ్ళ నాన్ని తెంగేరా అన్నాడు అసలు. అయ్యా మూసుకొని వచ్చేది రాదు. ఇక్కడ వాళ్ళ ఆవిడ వాళ్ళ చుట్టాలంటే ఆడ రెంట్ తీసుకొని ఉన్నాడు. అప్పుడు మన రెంట్ తక్కువ కదా, అట్లా ఉన్నాడు. ఉన్న తర్వాత మెల్లమెల్లగా అప్పటికి చాలా రోజులు అయితే పిల్లలు పుట్టలేదు. 6 అనే అమ్మాయి పుట్టింది. ఇంకా కథ అప్పటి నుంచి చేసే ఇటు మోసం చేస్తాడు, బేసిక్గా మోసం చేస్తాడు. అక్కడి నుంచి ఆడికి దశ తిరిగింది. ఏది ముట్టుకుంటే బాగా కనబడుతున్నాడు. ఇదేం కన్స్ట్రక్షన్ రైట్ సైడ్ లిమిట్ 40 అంటండి. కెమెరా ఉన్నాయి. మరి ఇక్కడ టర్నింగ్ ఉంది బస్సు. ఇవి ఇప్పుడు ఇట్లా కర్వ్ ఉంది కదా, అది తులసినాం అనేది బ్యాంకింగ్ అంటే ఇట్లా ఉండాలి. వచ్చేసినాం. వచ్చినామా
నాకు డౌట్ బస్ రికార్డ్ అవుతుంది క్లారిటీ. దొబ్బింది. శంషాబాద్ అది ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి ఏం చేస్తారంటే